హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో విద్యార్థులకు మారిన తల్లికి వందనం పథకం యొక్క కొత్త రూల్స్ అయితే ఇప్పుడే అందుబాటులోకొచ్చాయి. మరి ఏంటి ఆ రూల్స్ అనే పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మందికి పాఠశాలల మరియు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు వారి తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. దీనివల్ల పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు తమ పిల్లల విద్య ఖర్చులకు ఈ విషయంలో పెద్ద ఎత్తున ఊరటైతే లభిస్తుంది. మరి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా నిధుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా మరియు ఎటువంటి అవకతవకలు లేకుండా సాగేలాగా చర్యలైతే తీసుకుంటోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ యొక్క నిబంధనను విడుదల చేయాలని జెప్పేసి ప్రభుత్వం ముందుగానే లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలలు మరియు ఇంటర్ కళాశాలలకు వెళ్ళే ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఈ యొక్క ప్రయోజనం చేకూరాలని ముఖ్యమంత్రి గారైతే భావిస్తూ ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అర్హుల వివరాలను అత్యంత నిశితంగా పరిశీలించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం, దీనివల్ల నిధుల జమ తేదీలో స్వల్ప మార్పయితే చోటు చేసుకోనుంది. కేవలం వాస్తవమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ నిధులు అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పూర్తిస్థాయి వెరిఫికేషన్ చేస్తుంది. సాధారణంగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ 12వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఆ రోజే ఈ డబ్బులు వెయ్యాలని మొదటగా భావించారు. కానీ పాఠశాల నుండి సేకరించినటువంటి విద్యార్థుల భారీ డేటాను గ్రామ మరియు వార్డు సచివాలయాలకు పంపి అక్కడ ప్రతి ఒక్కరి ఆధార్, నివాస వివరాలు మరియు పాఠశాల హాజరును తనిఖీ చేయాల్సి ఉంది. సో, మరి ఎక్కడైనా అనర్హులు ఉంటే వారిని తొలగించి రూపాయి కూడా వృధా కాకుండా చూడాలనేదే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇందుకోసం అధికారులు కఠినమైనటువంటి నిబంధనను అమలు చేస్తున్నారు. సుమారు 60,00,000 మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకంలోకి వస్తుండడంతో ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డేటాను ఒక్కొక్కటిగా సరిచూడటానికి అదనపు సమయం పడుతుంది. అందుకే జూన్ 12న కాకుండా ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం జూన్ 19వ తేదీన లేదా ఆ వారంలో ఆ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబితా పూర్తిగా సిద్ధమైన తర్వాత అధికారికంగా తేదీని మరోసారి ధృవీకరిస్తున్నారు. ఈ నిధుల విడుదల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫార్మ్స్, స్కూల్ బ్యాగులు మరియు ఇతర విద్యా సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి తల్లి గౌరవప్రదంగా తన బిడ్డను బడికి పంపేలాగా చేయటమే ఈ పథకం యొక్క అసలు ఉద్దేశ్యము. ఈ ప్రక్రియలో బ్యాంకు ఖాతాల అనుసంధానం మరియు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో కూడా అధికారులైతే చూస్తున్నారు. తద్వారా సాంకేతిక కారణాల వల్ల నగదు ఆగిపోకుండా జాగ్రత్త అయితే పడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ యొక్క నిర్ణయం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగడమే కాకుండా బడి మానేసే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని అయితే వీరు ఆశిస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ డేట్ అయితే జూన్ 19వ తేదీకి వాయిదా పడింది. సో, కనీసం హాజరైతే 75% అయితే ఉండటం తప్పనిసరి. దాదాపుగా 60,00,000 మందికి పైగా ఈ లబ్ధి అయితే చేకూరుతుంది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం పంపిణీ అయితే సిద్ధమైంది. వివరాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున ముందుగా అనుకున్నటువంటి జూన్ 12వ తేదీకి బదులు జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయాలని అయితే నిర్ణయించారు. పారదర్శకత కోసం సచివాలయాల ద్వారా లబ్ధిదారుల జాబితాను నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే నేరుగా వారి తల్లి యొక్క ఖాతాల్లోకి నగదైతే జమ కానుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేటు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.